షార్ప్ గ్లోబల్ అకాడమీ MEC CEC BCom BBA చదివే విద్యార్థులకు #1 కోచింగ్ అకాడమీ ఫర్ CA CMA CIMA ACCA CMA US ప్రొఫెషనల్ కోర్సెస్. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంది. కేసీఆర్ ప్రచారంపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. 48 గంటల పాటు కేసీఆర్ ప్రచారంలో పాల్గొనకూడదని ఎన్నికల కమిషన్ ఆదేశాల్లో పేర్కొంది. ఇటీవల సిరిసిల్ల సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఈసీ నిషేధం విధించింది. ఎన్నికల కమిషన్ విధించిన నిషేధం మే 1న రాత్రి 8 గంటల నుంచి అమల్లోకి రానుందని ఎన్నికల కమిషన్ వర్గాలు వెల్లడించాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై 48 గంటల పాటు ప్రచారం చేయకుండా ఈసీ నిషేధం విధించింది. సిరిసిల్లలో ఈ నెల 5న జరిగిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారంటూ ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి నిరంజన్ ఈసీకి ఫిర్యాదు చేశారు. నిరంజన్ ఫిర్యాదు మేరకు ఈసీ చర్యలు తీసుకుంది. కేసీఆర్ ఎలాంటి సభలు, ర్యాలీలు, ఇంటర్వ్యూలో పాల్గొనవద్దని స్పష్టం చేసింది. ఎన్నికల వేళ బస్సు యాత్ర చేపట్టిన కేసీఆర్ ప్రతిరోజు సాయంత్రం ఆయా జిల్లాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్, బీజేపీ మధ్య రసవత్రంగా డైలాగ్ వార్ నడుస్తున్న వేళ కేసీఆర్ పై 2 రోజుల పాటు నిషేధం అమలు కావడం బీఆర్ఎస్ శ్రేణులకు షాకింగ్ గా మారింది. ఈసీ ఆదేశాల ప్రకారమే 3వ తేదీ రాత్రి 8 గంటల వరకు కేసీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు అనుమతి ఉండదు. దేశవ్యాప్తంగా లోక్సభ, పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో దేశం మొత్తం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఈసీ స్పష్టం చేసింది. మరోవైపు ఎన్నికల ప్రచారంపై ఈసీ 48 గంటల పాటు నిషేధం విధించడంపై కేసీఆర్ స్పందించారు. నా మాటలను అధికారులు సరిగ్గా అర్థం చేసుకోలేదన్నారు. కాంగ్రెస్ నేతలు కొన్ని వ్యాఖ్యలను ఎంపిక చేసుకుని ఫిర్యాదు చేశారని ఆరోపించారు. నా వ్యాఖ్యలకు ఆంగ్ల అనువాదం సరికాదని, కాంగ్రెస్ విధానాలు, హామీల అమల్లో వైఫల్యాన్ని ప్రస్తావించారని కేసీఆర్ వివరణ ఇచ్చారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.